నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ వరదలతోని కొట్టుకుపోతుంటే అక్కడ జనాలు అష్ట కష్టాలు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటున్నారు. అక్కడ కొంతమంది నేతలతోనైతే అక్కడ విందు ఏర్పాటు చేసుకుని వాళ్ళతో అయితే ఉంటున్నారు. అలా అని మళ్ళీ ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత ప్రజల మధ్యలోకి వెళ్లకుండా ములాఖాతులు తీసుకొని ఎవరైతే జైల్లో ఉన్నారో జైలు యాత్రలు మొదలుపెట్టారు. అసలు ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వైఖరి ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు ముందు ముందు తను ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, అసలు దీన్ని అసలు ఎలా చూడాలనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు అసలు వాటిని ఎలా చూడాలంటారు? ఎందుకంటే మనం చూసాం ఎంతమంది అక్కడ కష్టాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు అసలు ఎక్కడ ఎటు వెళ్ళకుండా అక్కడే ఉండి సహాయ సహకారాలు ఎలా అందిస్తున్నారు, అధికారులు కూడా ఎలా ఉన్నారు అక్కడ చూస్తుంటే రెండు సార్లు వచ్చేసి అక్కడ మాట్లాడి ఆ విరాళాలను కూడా ప్రకటించి ఇవ్వకుండా ఇప్పటివరకైతే ఇవ్వలేదు. సో ఇప్పుడేమో మళ్ళీ ఆ జైలు పర్యటన, అసలు జైలుకి వెళ్ళి అక్కడ వాళ్ళ నేతల్ని కలవడం ఏంటి, ప్రజల్లోకి రావాలి కదా. ఇప్పటికైనా మార్పు వచ్చిందని అనుకున్నా కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిసప్పాయింట్ చేయట్లేదేమో అని అనిపిస్తుంది. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పానమ్మా, మనం రాజకీయాల్లో చూస్తున్నటువంటి నాయకులందరికంటే కూడా భిన్నమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జనరల్గా ఒక దారుణమైనటువంటి ఓటమి వచ్చిన తర్వాత విఘ్నత ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు అంటే, ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది రివ్యూలు చేసుకుంటూ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటారు పార్టీని. ఇది అనుభవం కలిగిన విఘ్నత కలిగినటువంటి రాజకీయ నాయకుడు చేయవలసినటువంటి పని. కానీ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా ఆయనది ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం. ఈ 3 నెలల్లో ఆయన బయటకు వచ్చిన సందర్భాలన్నీ మనం గుర్తు చేసుకుంటే ప్రజలు అనుకున్నట్టుగా ఆయన బయటికి రావాలి అంటే శవాలన్నా లేవాలి, లేకపోతే తన వాళ్ళు ఎవరైనా జైలు కన్నా వెళ్ళాలి. ఈ 2 సందర్భాల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారనేటువంటిది ఒక నానుడు ఉంది. దాన్ని పదే పదే మీరు కరెక్టు అని ప్రూవ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మనం గుర్తు చేసుకుంటే వినుకొండలో ఒక హత్య జరిగినప్పుడు, తర్వాత ఇంకో చోట జరిగినప్పుడు మాత్రమే ఫస్ట్ బయటకు వచ్చారు. ఢిల్లీ దాకా వెళ్ళి నానా రాద్ధాంతం చేశారు. 36 మంది కార్యకర్తలను చంపేశారన్నారు. నా లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఢిల్లీలో ఉన్న విలేకరుల దాకా 36 మంది పేర్లు ఇవ్వండి అంటే ఇంతవరకు ఆ పేర్లు ఇవ్వలేదు. నేనైతే 36 కూడా వద్దు, ఒక 10 పేర్లు చెప్పండి అని అడిగాను చాలాసార్లు. ఆఖరికి హోంమంత్రి కూడా అడగడం జరిగింది, ఇవ్వండి ఒక లిస్ట్ ఇవ్వండి, దాని మీద 10 మంది ఇవ్వండి చాలు. 36 లేరు అనేది అందరికీ తెలుసు. 10 మంది అంటే 10 మంది కాదు కదా, 3 పేర్లు కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు అంటే అది అబద్ధం. ఆ తర్వాత మనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మాచర్ల మాజీ ఎమ్మెల్యే, ఆయన్ని నెల్లూరు జైల్లో పెడితే ఏది ఈవీఎంలు పగలగొట్టి అడ్డుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద తలకాయలు పగలగొట్టి గొడ్డలతోటి హత్యాయత్నం చేసిన కేసులో రిమాండ్లో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని చూడటానికి ఆ రోజున వెళ్ళారు. ఆ తర్వాత దాదాపు 4 నుంచి 5 లక్షల మంది విజయవాడ వాసులు ఎఫెక్ట్ అయ్యి చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి వరద వస్తే 2 రోజులు ఆయన పర్యటన చేశాడు. 2 రోజుల్లో కూడా మొదటి పర్యటన ఎక్కడ చేశాడు? రిటైనింగ్ వాల్ నేనే కట్టాను, ఈ రిటైనింగ్ వాలే విజయవాడని కాపాడిందని చెప్పుకోవడానికి ఆ కృష్ణలంక ఏరియాలో ఉన్నటువంటి ఆ రిటైనింగ్ వాల్ దగ్గరికి వెళ్ళాడు. 2వ రోజు ఆ బొడవేరు ప్రాంతంలో అటు పక్కన పర్యటించాడు. అంటే తనకి ప్రజల్ని పట్టించుకోవటం కంటే కూడా అంత విషాదంలో కూడా తన యొక్క లేబుల్ని, తన యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం అనేటువంటిది ఆయన ప్రాధాన్యత అనేది కనపడుతుంది. ఆయన పార్టీ వాళ్ళు కూడా అసలు రిటైనింగ్ వాళ్ళు కట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు అనేది వేరే లెవెల్లో ఎలివేషన్ లేదు. ఫోటోలు కూడా దిగి పెట్టారు కదా మనకి సోషల్ మీడియా. సో మనకి బయట వాళ్ళకి చెప్తే నమ్మొచ్చు, కానీ విజయవాడ ప్రజలు ఎలా నమ్ముతారు, కృష్ణలంక ప్రజలు ఎలా నమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2.5 కిలోమీటర్లు ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని పూర్తి చేసిన సందర్భం ప్రజలందరికీ తెలుసు. దానికి మసిపూడి పూసి మారేడుకాయ చేయడానికి నువ్వు 1.5 కిలోమీటర్న్నర 5 సంవత్సరాల్లో కట్టి దాన్ని నేను పూర్తి చేశానని ప్రజల్ని నమ్మించడానికి ఫస్ట్ రోజు సరిపోయింది. 2వ రోజు అక్కడికి వెళ్ళామైనా సక్రమంగా వాళ్ళని పరామర్శించావా అంటే వాళ్ళు దుఃఖంలో అన్నీ మునిగిపోయి నానా బాధల్లో ఉంటే నవ్వుతావు. నీ కార్యకర్తలేమో జైలు కొడతారు, జై జగన్ అన్న సీఎం అంటారు, షేక్ హ్యాండ్ల కోసం ఎగబడతారు.
సెల్ఫీల కోసం ఎగబడతారు. దీన్ని పరామర్శ అంటారా? బాధలో వాడికి కాస్త స్వాంతన చేకూర్చడానికి పర్యటనలు చేయాలి, కానీ పుండు మీద కారం చల్లినట్టుగా ఇలాంటి వికృతి చేస్తలేంటి? 2 రోజులు అయిపోయింది, మామ అనిపించారు. అనిపించిన తర్వాత వరదలాగా ప్రవాహంలాగా అందరూ కూడా కోట్లు లక్షల రూపాయలు డొనేషన్స్ ప్రభుత్వానికి ఇస్తూ ఉంటే ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏమి కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ ఒక వాటర్ బాటిల్ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళ తరపున పార్టీ తరపున ఇచ్చింది లేదు. ఈ విమర్శలు వస్తున్నాయి కాబట్టి ₹1 కోటి ఇస్తున్నానని అనౌన్స్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి 2019-24 మధ్యలో భారతదేశంలో ఉన్నటువంటి అందరి ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి అని మనకు తెలుసు. వైట్లో ఆయన ప్రకటించిందే 100 కోట్లలో. సో అలాంటి ఆయన ₹1 కోటి ఇచ్చాడు అని కానీ జనం నవ్వుకున్నారు. సరే పోనీ ఏదో ఇచ్చేటువంటి మనిషి మనస్తత్వం లేకపోయినా ఇచ్చాడు కదా అనుకుంటే, ఇవాళ వరకు అది ఎవరికి ఇచ్చాడో తెలియటం లేదు. మామూలుగా ఎవరైనా ఇప్పుడు ఇచ్చేటి వాళ్ళు అందరూ ఎవరికి ఇస్తున్నారు? సీఎం రిలీఫ్ ఫండ్కి, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారు. అది మళ్ళీ ఆయనకి నచ్చదు. ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినట్టు. కాబట్టి దాని మీద అసలు మాటే లేదు, పలుకు లేదు. ఎవరు మీరు ప్రశ్నించినా మేము ప్రశ్నించినా దాని మీద ఎలాంటి స్టేట్మెంటు రాదు. మళ్ళీ 2 రోజులు అయిపోగానే బెంగళూరు ప్యాలెస్కి యథావిధిగా మళ్ళీ వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకున్నారు. తీసుకొని నందిగామ సురేష్ను అరెస్ట్ చేయగానే ఇప్పుడు ఆయన పరామర్శ కోసం మళ్ళీ వచ్చాడు. అంటే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్ అందరికి, ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే ఈ ఐరన్ బోట్లు 50 టన్నుల బోట్లు అని 4 అంటున్నారు, చాలా అంటున్నారు. కొంతమంది 5 అంటున్నారు, కొంతమంది 4 అంటున్నారు. సో దీని వెనకాల కూడా ఉంది, తన పేరు ఎక్కడ బయటకు వస్తుందో, సో ఇవన్నీ కూడా మాట్లాడడానికి వెళ్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి సార్. అది నిజమే అంటారా మరి? హడావుడిగా ఆయన ఇవాళ పైన రావటం అనేటువంటిది ఏంటంటే, ఆ బోటు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోగానే ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో నందిగామ సురేష్ని అరెస్ట్ చేశారు. చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు లేళ్ల అప్పిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు వచ్చిన వార్తలు ఏంటంటే లేళ్ల అప్పిరెడ్డి గారు అప్రూవర్గా మారి అన్ని విషయాలు ఎవరు చేయమన్నారు, ఎక్కడి నుంచి మొదలైందని క్లియర్గా పోలీసులకు చెప్పేశాడు అనేటువంటిది సమాచారం బయటకు వచ్చింది. సో ఇప్పుడు నందిగామ సురేష్ కూడా పోలీసులు నిజంగా 3rd డిగ్రీ ప్రయోగిస్తే చెప్పమంటే ఎక్కడ తన పేరు బయటికి చెప్తాడు అనేటువంటి ఇది కూడా. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ లాంటి బ్యారేజ్ని కోల్చడానికి ఒక కుట్ర పన్నారు అంటే అది నందిగామ సురేష్ లెవెల్లో జరిగేటువంటి వ్యవహారమే కాదు. పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా అంతటి సాహసానికి వాళ్ళు పూనుకోవటం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి ఈ హడావుడిగా ఇప్పుడు పరిగెత్తుకు రావడం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ అనుమానాలు కూడా కల్పిస్తుంది. పోనీ నువ్వు పరామర్శిస్తుంది ఏంటంటే అమాయకులైనటువంటి నీ కార్యకర్తలను నీ నాయకులను లోపల పెడితే పరామర్శించడానికి వచ్చావంటే అర్థం ఉంది, కానీ నిందితుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాత్ర అక్కడ కనపడుతున్నా కూడా అలాంటి వ్యక్తుల్ని నువ్వు పరామర్శించడానికి వచ్చావంటే నీకు క్రిమినల్సే కానీ మంచి వాళ్ళు అవసరం లేదనమాట. ప్రజలు బాధపడుతుంటే ప్రజలను పట్టించుకోకుండా క్రిమినల్స్ లోపల ఉన్నప్పుడు వాళ్ళని పలకరించడానికి వచ్చావంటే ప్రజల కంటే కూడా నీకు క్రిమినల్స్ అయినటువంటి నీ నాయకులే గొప్పవాళ్ళు, వాళ్ళకే నువ్వు ప్రాధాన్యత ఇస్తావని మరొకసారి ప్రజలకి నువ్వు తేల్చి చెప్పినట్టు అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని పరామర్శించినా ప్రజల గురించి ముందు పట్టించుకుంటే దాని గురించి వాళ్ళు మర్చిపోతారు. ఇంత ఉపద్రవం జరిగితే కనీసం సహాయం వాళ్ళకి చేయకుండా నీ వాళ్ళకి లోపల ఉన్నారని కానీ పరిగెత్తుకొచ్చావు అంటే అక్కడే నీ యొక్క మనస్తత్వం. అందుకే నేను మొదట్లో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే ఇలాంటి విచిత్రమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.